Good morning guys, welcome back to my channel or welcome to my channel. I'm Saryu and welcome to a new vlog. So ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. నేను 5 o'clock లెక్సి హెడ్ బాత్ చేసేసి ఫ్రెష్గా ఉన్నాను అనమాట. ఇంత యాక్టివ్గా ఎందుకున్నానంటే బావ నన్ను సర్ప్రైజ్గా ఎక్కడికో తీసుకెళ్తా అన్నారు. నేను బావే కాదు ఇంకా కొంతమంది కూడా వస్తున్నారు. మీకు బ్లాగ్లో వెళ్ళే కొద్దీ చూపిస్తాను ఎవరెవరు వెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో అనేది నాకు కూడా సరిగ్గా తెలియదు అనమాట. ఎక్కడికి అంటే రేపు సర్ప్రైజ్ అన్నారు. సో let's get this vlog started guys. సో ఇప్పుడు టైం 6 అవుతుంది. మేము 6:30కి అంతా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. మోస్ట్లీ 7కి అయినా స్టార్ట్ అయిపోతాము ఇంకొక 1 అవర్లో. సో ఈలోపు నేను ఏం చేస్తున్నాను అంటే వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. బికాస్ నాకు షూట్ చేయడానికి కొంచెం స్పేస్ కావాలి కదా. సో కాబట్టి ఎడిట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే వీడియో క్లిప్ డిలీట్ చేసేయచ్చు. కాబట్టి వీడియో ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడాలి అది ఎంత అవుతుంది అని చెప్పేసి. సో యా ప్రెసెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ గైస్. అండ్ ఆల్సో నేను ఒక గెట్ రెడీ విత్ మీ కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే వెళ్ళి రెడీ అయిపోయి దెన్ ఐ కంటిన్యూ ఎడిటింగ్. I'm all ready and we are going now guys. Let's go. సో గైస్ వీ హ్యావ్ స్టార్టెడ్. అండ్ నేను నీట్గా పొద్దున్నే ఇడ్లీ తినేసి స్టార్ట్ అయ్యాను అనమాట. ఆబ్వియస్గా ఇప్పుడు సెకండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను మళ్ళీ బావతో పాటు. బట్ ఇంటి దగ్గర తినేసాము. అండ్ పొంగల్కి అనుకున్న కొన్ని స్వీట్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. సో అలా నడుస్తుంది ప్రస్తుతానికి. అయితే నేను మావయ్య అత్త బావ స్టార్ట్ అయిపోయాము. వెనకాల ఇంకొక కొంతమంది వస్తున్నారు. కొంతమంది అంటే ఇంకొక ముగ్గురు అని చెప్పొచ్చు. సో వాళ్ళు ఎవరు వాళ్ళు కలిసాక వాళ్ళని చూపిస్తా. ఓకే సో లెట్స్ గో. అండ్ ఆల్మోస్ట్ పిఠాపురం దాటేసామన్నమాట. 7:48 అవుతుంది టైం కరెక్ట్గా. అంటే ఆల్మోస్ట్ 10 to 8. సో ఇప్పుడు తెలిసిన ఫస్ట్ హింట్ ఏంటంటే మేము వైజాగ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. వైజాగ్ వెళ్ళట్లేదు, వైజాగ్ దాటేసాక ఒక ప్లేస్కి వెళ్తున్నాము. సో యా గాయస్ మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తేటగుంట పెసరెట్టు తిందామని చెప్పేసి అనమాట. లాస్ట్ టైం మేము వైజాగ్ వెళ్ళినప్పుడు తిన్నాము. అక్కడ ఆ వీడియోలో ఉంటది. సో పెసరెట్టు ఫేమస్ అనమాట, తేటగుంట పెసరెట్ అనేది. సో అక్కడ స్టాప్ ఇద్దామని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే ఇంకొకళ్ళు వస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు ఇప్పుడే కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యారంట. సో మేమేమో ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసాము. సో వాళ్ళ గురించి వెయిట్ చేయాలా స్లోగా వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాం. సో మీట్ యు బ్యాక్ ఎట్ బ్రేక్ఫాస్ట్ గైస్.
చిన్నపిల్లలు ఆడుకునే కప్పుల్లో ఉన్నాడు బావా. కాఫీ కాఫీ కప్పు. అయ్యో అయ్యో. స్టార్టరే కావాలి. స్టార్టర్లు కట్ట ఉండవు ఇక్కడ. పొయ్యిలో బొగ్గులు ఉండే కావాలి. Close your eyes for a minute. Close your eyes for a second. I won't change my mind. What does getting deep now? Please don't let me down. Yeah, 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 yeah. Baby, let me down. Can you let me down? Please don't let me down. Close your eyes for a minute. Close your eyes for a second. I won't change my mind. What does getting deep now? What does getting deep now? Follow me around. Yeah. Can you let me down? Please don't let me down. Yeah, 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 yeah. Baby, let me down. మనం ఏంటి బాబా రోడ్డు మీద ఏమో కొండలలో మ్యాప్ తగ్గిపోవట్లేదు కదా. Please don't let me down. Yeah, 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 yeah. Let me down. ఇంకెక్కడ నుంచి మ్యాప్ ఉంది కదా, ఇప్పుడు వచ్చింది మ్యాప్. ఎక్కుతున్నా తిరుగుతున్నా. Close your eyes for a second. I won't change my mind. 6, 60, 70, 80, 60, 8, 60. ఏమంటే పైన ఒక ఇల్లు ఉంది చూడండి. ఇప్పుడు అలాగే వెళ్తున్నాను. What does getting deep now? Follow me around. పైన అతను గెస్ట్ హౌస్ ఉంది. Can you let me down? చిన్న చిన్న గుడిసెలు. అసలు మట్టి గుడిసె. అబ్బాయి చాలా Let me down. Can you let me down? Please don't let me down. అసలు మ్యాప్లో లేని రోడ్లో కూడా వెళ్ళిపోతున్నాం. మ్యాప్ లేదు. అమ్మా ఎవరు ఊటీ కొడైకెనాల్ ఎందుకు చెప్పు. దిగుదామా? అక్కడికి వెళ్ళిపోదాం ఫస్ట్. ఆయన వెయిట్ ఇంకా చేస్తాను. పైన ఇంకా బాగుంటుంది. ఇళ్ళకి వాళ్ళు వచ్చి రావాలి అంతేనా? ఎలా ఉంటుంది ఇంకేముంటుంది చెప్పు. ఊటీ కొడైకెనాల్ ఇంకా మా పైన గుడి. ఏది గుడి నాకు కనిపించట్లేదు. గుడి పైన ఆ పైన ఉంటుంది. Deep now, follow me around. Yeah. Can you let me down? Please don't let me down. Yeah, 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 yeah. Baby, let me down. Can you let me down? Please don't let me down.
తక్కువ 2-3 కిలోమీటర్లు ఉంటుంది అలాగే. ఫైనల్లీ ఆఫ్టర్ 6 hours ఆఫ్ ట్రావెల్ గైస్ వి రీచ్ ద లొకేషన్. ఇప్పుడు వెళ్ళి లొకేషన్ చూపిస్తాను ఇది వర్త కాదా అని, అప్పుడు బావకి చెప్తాం. హలో చెప్పండి. హలో విహాన్ కనిపించట్లా, విహాన్ పల్లె కనిపిస్తున్నాయి. దారిలో బాగుంది చూసావా? చూసాను చాలా అసలు. కానీ మొన్న బావాళ్ళు వచ్చారు, అప్పుడు బాగుంటుంది. అప్పుడు అసలు ఎండ లేదనమాట, ఇంకా మబ్బు మేఘాలు. ఓకే గ్రీనరీగా అదే ఇప్పుడు ఇంకా అన్ని ఆకులు రాలిస్తాయి కదా మంత్. అప్పుడు బావాళ్ళు మంచి టైంలో వచ్చారు. ఈ ఏరియా ఇప్పుడు నవంబర్ దసరా ఆగస్ట్ తర్వాత నుంచి బాగుంటుంది. బాగా వర్షాలు పడి. హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. హాయ్ ఎవరికి చెప్తున్నా? హాయ్ నాకు కాదు, మన యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పాలి. హలో ఎవ్రీవన్ అని చెప్పు. అయ్యో సిగ్గిరే. తిరుపతి కొండ చాలా నీట్గా ఉంటుంది, చాలా వంకలు ఉన్నాయి అసలు. ఇది చాలా రిస్క్ కూడా వన్నా. మనం స్కైలోనే ఉన్నాం విహాన్. ప్రపంచానికి దూరంగా తీసుకొచ్చేసారు విహాన్ మనల్ని. విహాన్ ఇక్కడ ఉండిపోదామా? ఇంక స్కూల్ కదా వెళ్ళక్కర్లేదు మనం. మరి మట్టిల్లు కట్టేసుకుంటే గొడవ ఉంటే చల్లగా ఉంటుంది. ఇంకా ఎక్కడికి వచ్చా? స్పీడ్ గా మాట్లాడేస్తాడు కదా. పన్ను ఈ 2 పళ్ళు ఒకటి ఇలా, దానికి కొంచెం మారిందండి. ఇంకా గాయ్స్ 6 hours పైకి ఎక్కాము, కానీ ఫుల్ ఎండ్ ఉంది అనమాట. బేసికల్లీ ఈ వ్యూ ఏంటంటే
ఫుల్ కొండల్లో ఉంటది అండ్ ఫుల్ చల్లగా ఉండాల్సిన టైం, కానీ మేము మరీ మిట్ట మధ్యాహ్నం వచ్చిన మూల బాగా ఎండగా ఉందన్నమాట. కానీ క్లౌడ్స్ మాకన్నా కింద ఉన్నాయి, మాకన్నా పైన కూడా కాదు, మాకన్నా కింద ఉన్నాయి. సో మేము అంతా హైట్ లో ఉన్నాము. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా 11 ముందు లేదా ఒక 3 తర్వాత ఉండుంటే గనక వ్యూ ఇంకా బాగా కనిపించేది అనమాట. అప్పుడు కొండల్లో ఉన్నట్టు మనకు ఉండేది. సో అండ్ గుడి కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంత ఇలా ఉంటుందని తెలియదు అంటే ముందే వేసేసుకుందును. Keep you in my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we were staring photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart is where you are. I still think of you, I want you coming back. Call me when you want, baby, I can take it on my heart, yeah, yeah. Give me your love, yeah, yeah. Call me when you want, baby, I can take it on my heart, yeah, yeah. Give me your love, yeah, yeah, I remember when we were staring photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we were staring photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart is where you are. I still think of you, I want you coming back. Call me when you want, baby, I can take it on my heart, yeah, yeah. Give me your love, yeah, yeah. Call me when you want, baby, I can take it on my heart, yeah, yeah. Give me your love, yeah, yeah. సో లంచ్ కోసం ఆగామన్నమాట ఒక చోట. అండ్ చూడ్డానికి ఎంత మా కోసమే సెటప్ చేసినట్టు ఉంది. సో చెట్టు నీడ, ఇదేమో టేబుల్ లాగా అండ్ కింద స్టోన్స్ కూర్చోడానికి. Staring photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we were staring photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart is where you are. I still think of you, I want you coming back. Call me when you want, baby, I can take it on my heart, yeah, yeah. Give me your love, yeah, yeah.
కాశీపట్నానికి బట్టలు సూపర్ మార్కెట్ అన్నమాట. అన్ని దొరికేస్తాయి ఇంకా A to Z. ఫుట్ వేర్, క్లోత్స్, యాక్సెసరీస్, కిరాణా షాప్, ప్లాస్టిక్ షాప్, సేవండి షాప్, ఇంకా సేవండి గిల్లు అన్ని దొరికేస్తాయి గైస్. ఇదిగో గైస్ స్వీట్ షాప్ ఇది. అబ్బా అంటే అంత హ్యాపీగా నవ్వుకుంటున్నారు. సూపర్ మార్కెట్. సేవండి కింద మాత్రం మంచి భలేగా ఉన్నారు. ఒక బిర్యానీ కొనుక్కుంటే పెట్టాము. తాడించుకమ్మా ఏమండి మీ కాలికి కడతాను. నేనేమి తప్పుపోనండి కట్టకపోయినా. పైన చలిగా ఉంటుందేమో అని స్వెటర్లు కూడా తెచ్చేసుకున్నాం. ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇది ఏంటి కాదండి, ఇది ఇంకా గుడి ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అయ్యి చాలా మెయింటెనెన్స్ జరగాలండి. ఎందుకంటే అక్కడ కిందది చూడు ఇంకా దుమ్ముగా అంతా ఉంది. అది కొంచెం నీట్ గా ఉంటే మనం కూర్చోడానికి. అదే బంద ఏం మొక్క అది ఎక్కడ నాటుతున్నదండి? మేము ఇప్పుడు ప్రకృతి వ్యాలీలో ఉన్నాం. చెప్పు. షీ నైస్ అమ్మా, వెరీ నైస్. సయ్యత్త వెరీ నైస్. ఎప్పుడు వచ్చారు? ఎవరు వచ్చారు? మేము ఎప్పుడు వచ్చాం? పొద్దునే కదా కలిసాం. సో ఇది ప్రకృతిజీ ఆశ్రమం అంట. సో వాళ్ళ వ్యాలీ ఇది. అండ్ అవేమో లైక్ రూమ్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక నైట్కి ఇంత అని లైక్ మనకి స్టేలానే అనమాట. సో యా అది కొండలు గైస్. సో ఇప్పుడు మనం దీని వెనకాల అరకు వ్యాలీ ఉందన్నమాట. సో దానికి ముందు ఉన్నాం మనం ఇప్పుడు. అంటే మేము వైజాగ్కి అరకుకి మధ్యలో ఉన్నాం. ఏమండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి దీని గురించి, నాకేం తెలీదు. పిరమిడ్స్ ధ్యానానికి, మెడిటేషన్ కి. ఓకే. ఇంట్లో కూడా కట్టించుకుంటారు కదా. కట్టించుకుంటున్నారు. కొట్లేరులో ఉంది ఒక పిరమిడ్. ఆయనండి ఎవరు ఎర్రబాబు. ఈయన వచ్చారు. సన్సెట్ అదిరిపోయింది. ఇప్పుడు దాని మీదకి ఎక్కిపోతున్నాను అనమాట నేను కూడా. ద సన్సెట్. తీసుకో 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 కదా. నాకు అదే అనిపించింది. అంత చల్లగా లేదు. ఏది ఇలాగివ్వు. అది ఇక్కడ నుంచి సన్సెట్ చూస్తుంటే నాకు సన్ రైజ్ కన్నా సన్సెట్ ఇష్టం వదిన. బావకేమో సన్ రైజ్ ఇష్టం. ఇలాంటి ప్రకృతి మధ్యలో ఉండాలండి. కానీ ఎక్కువ రోజులు ఉండలేము. నాలాంటిదాన్ని అస్సలు ఉండలేను ఆబ్వియస్ గా. అమ్మాలే చేయకమ్మా, మన మీద మనకు ఫైన్ కట్టిస్తారు ఇప్పుడు. అంటే ఇది చాలా డెలికేట్ గా ఉందన్నమాట. మేము ట్రీ హౌస్ కి ఎక్కాం. ఉంది ట్రీ హౌస్ అనొచ్చా? ఇంకా ట్రీ ఉంది, హౌస్ ఉందిగా. ట్రీ హౌస్ మీదకి ఎక్కాం. సో కొంచెం డెలికేట్ గా ఉంది. బట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ 10th నుంచి ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయంట. చాలా బాగుంటుందంట. మేము రాంగ్ టైంలో వచ్చామేమో. బట్ ఇలాగా వెదర్ అంతా చూస్తుంటే అసలు
మతిపోతుంది. జస్ట్ ఆ కొండలు చూస్తుంటే చాలు. ఆ కొండల మీద నుంచి ఇప్పుడు అలా సన్సెట్ అయింది. అసలు అంత బాగుంది గైస్. విహాన్ అయితే అసలు ఈ ప్రకృతిలో ఎంజాయ్ చేస్తున్నాడు, మరి మామూలుగా కాదనమాట. వీడియో వద్దామని ఫ్లాష్ అసలు వద్దామా విహాను ఏది తడుపుతారు వామళ్ళు ఇప్పుడు రే విహాను నీకు నీకు బట్టలు పైకి చాలా వస్తుంది. ఇది అవుతుంది పైకి ఇదిగో ఇలా హారిజాంటల్ గా గైస్ 0.5 1 లోనే ఫ్లాష్ ఆన్ చేయలే. గైస్ వి ఆర్ లివింగ్ వెరీ క్లోజ్ టు ద నేచర్. ఒక్కసారి అలా ట్రైన్ చూపించారా? నువ్వు మామిడికాయ తింటున్నా చెరుకు తింటున్నా? చెరుకే కదా. ఆల్రెడీ పిప్పు కూడా పీల్చేయండి. లేదులే ఇప్పుడు అట్లా గైస్ నీట్ గా వచ్చేసారు అనమాట. ఇప్పుడు దీన్ని ఇలాగా జస్ట్ ఇట్లా పైన సైనింగ్ సో గైస్ వీఆర్ బ్యాక్ హోమ్ అండ్ ఇట్స్ 11 o'clock. సో ట్రిప్ అలా ముగిసింది అనమాట. బేసిక్గా చాలా రోజుల నుంచి నేచర్లోకి వెళ్దాము, మంచి ప్రదేశాల్లోకి వెళ్దాము అని అంటున్నాను. సో కాబట్టి ఈరోజు బావ అక్కడికి తీసుకెళ్ళారనమాట. బేసికలీ కొంచెం వెళ్ళిన ట్రాక్ అంటే పాత్ కొంచెం టైరింగ్గా ఉంది, కానీ వెదర్ అంతా చాలా బాగుంది. ఈవినింగ్ సన్సెట్ టైంకి అయితే ఇంకా బాగుందనమాట. సో చాలా టైరింగ్గా ఉంది, కానీ బాగా ఎక్స్పీరియన్స్ చేసాము. ఒక రోజు అక్కడ ఉండుంటే ఇంకా బాగుండేది, బట్ మాకున్న వర్క్స్కి కమిట్మెంట్స్కి మేము వచ్చేయాల్సి వచ్చిందనమాట. సో మేము అక్కడ అది బాగా ఫారెస్ట్ కదా, సో అందుకని చెప్పేసి అక్కడ మాకు బాగా ప్యూర్గా దొరికిన కొన్ని వస్తువులు తెచ్చుకున్నాం. ఏంటో చెప్తాము. సో ఇవి రామ్ఫలాలు అనుకుంటాను. సో ఇవి తెచ్చుకున్నాం. అండ్ చెరుగళ్ళు తెచ్చుకున్నాం అనమాట. ఇది ఆల్రెడీ నేను తిన్నాం, మీరు వ్లాగ్లో చూసుంటారు. అండ్ ఇవి అడవి వంకాయలు గైస్. అంటే బేసిక్గా నాకు దీనిది ఏంటో బ్రీడ్ నాకు తెలియదు. సో ఈ వంకాయలు ఒకటి కొన్నాం. అండ్ అక్కడ న్యాచురల్గా పండించిన కొర్రలు అనమాట. సో రైస్, మిల్లెట్ రైస్ ఇవి. అండ్ ఇది పసుపు గైస్, అంటే పచ్చి పసుపు అనమాట. సో ఫేస్కి జస్ట్ జింజర్ లాగా గ్రైండ్ చేసుకుని అప్లై చేసుకుంటే బాగుంటుందని తను చెప్పిందని సర్లే ట్రై చేద్దామని చెప్పాను. దీన్ని ట్రై చేశాక చెప్తాను ఎలా ఉందో. అండ్ ఇవి కూడా అడవి బొబ్బాస్కాయలు. సో మనకి మామూలుగా పెస్టిసైడ్స్ అవి కొట్టి అలా వస్తాయి కదా, అవి కాదనమాట, ప్యూర్ మంచివి. సో అలాగా కొన్ని తెచ్చుకున్నాము. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. Until then, stay positive, stay healthy, and be kind, everyone. Bye. And I keep you in my heart is where you are. I still think of you. I want you coming.